గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి శివజ్యోతి గారు రాస్తున్నారు. శివుని రూపంలో అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శివుడి రూపం ఎలా చూస్తున్నాం మనం? లింగ రూపంలో చూస్తున్నాం. అలా కాకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సాకారంగా ఉండే శివ దర్శనం చెయ్యరాదు అని కూడా ప్రమాణం. పురాణాలలో శివుడిని వర్ణించేటటువంటి రూపం ఒకటి ఉన్నది. అజినాంబరధారి, గజచర్మ వసనుడు, లలాటములో భస్మరేఖలు, మూడవ కన్ను, మెడలో రుండమాల, కపాలముల మాలిక, శిరస్సున చంద్రవంక, చేతిలో త్రిశూలము, మరి ఒక చేతిలో కపాలము ధరించి శ్మశానవాసిగా ఉండేటటువంటి శివరూపాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలా కాకుండా భిన్న భిన్న రూపాలలో కూడా మూర్తి ఆకారంలో శివ రూపాన్ని పురాణాలు ఏ విధంగా వర్ణించి ఉన్నాయో ఆ రూపాలను కూడా నేటి కాలంలో చిత్రకారుడు చిత్రించిన చిత్రలేఖనాదుల వలన లభించేటటువంటి ఛాయాచిత్ర పటముల చేత గమనించే ప్రయత్నము చేస్తున్నాం. కానీ ఇది నిత్యమైనటువంటి అర్చన కాదు. ఈ రూపాన్ని పూజించరాదు. శివరూపం అనగానే లింగ రూపమే ప్రధానము. లింగము అనగా లీన్యతే గమక అనేది లింగ. లయకాలంలో ప్రపంచాన్ని, విశాల విశ్వాన్ని తనలో లీనం చేసుకునేటటువంటి శక్తి స్వరూపమే లింగస్వరూపము. కనుక ఆ లింగమును మనం పంచముఖ రూపంలో స్తోత్రం చెయ్యాలి. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనే ఈ 5 ప్రధానమైన పంచముఖ రూపాలుగా మనకు శివ సంబంధితమైన విజ్ఞానం తెలియజేసింది. కనుక ఈ 5 ముఖములుగా ఉండే రూపాన్ని నిరాకారంగా, శివలింగం ఎటువైపు చూసినా రూపమే, ఎటువైపు ఉన్నా ఆ స్వరూపానికి నిరాకారంగా మన మనసులో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఆరోపితం చేయడమే. ఈ భావనతో నిరాకారంగా ఉండే శివలింగాన్నే పూజించాలి. ఆద్యంతములు లేని నిరాకారమైన ఈ శివలింగ రూపం ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. ఆద్యంతములను తెలుసుకునే నిమిత్తమై బ్రహ్మ విష్ణువులు ప్రయత్నం చేసి విఫలమైనట్లుగా కూడా మనకు మహాపురాణం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురిలో కూడా పరమేష్ఠి, పరమేశ్వరుడే ప్రధాన దైవం. ఇది విషయం.